నిన్న 10 సార్లు ఫోన్ చేస్తే లేకపోయాడు. మీరు ఏడున్నారు ఇప్పుడు? గంగకాడు ఉన్నారా? అత్త నాకు బండి తీసిన ఇప్పుడే నీ దగ్గరకి అత్త నా నాన్న పెట్టుకోకు నువ్వు. తర్వాత చేయాలి కదా. కానీ మనం సేఫ్లు ఉండాలి. ఏ రేటు పోతేంద్రా నీకు ఫోన్ ఉన్నది కదా. అవునా ఫోన్ నీకాడు ఇది కూడా వేసిన వల్ల మీకెళ్ళి బాగానే మంది నీకు 100 సార్లు చెప్పినారా ఫోన్ ఎత్తాలంటే. అవునా నీకు పైసలు పోతే నువ్వు ఫోన్ నీకు అర్థం కాదా? ఫోన్ చేస్తా మాట్లాడవా నువ్వు? అరే మీరు ఏమనుకుంటారు అసలు నాకు అర్థమైతే. ఇప్పుడు నాకు వచ్చి గొడవ పెట్టుకుందానికి వచ్చినా నా పరిస్థితి ఏంది మీకు తెలుసా? నేను ఫోన్ చేసిన నా పరిస్థితి ఏందో మీకు తెలుసా? నా పరిస్థితి వచ్చి అడిగే పద్ధతి అయిదేమన్నా మరి బతికినవా నువ్వు బతికినవా నేను బతికినా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కాదు నాది. నా పరిస్థితి మంచిగా లేదు. మాట్లాడాలి మరి పొద్దున ఎట్లా నేను వస్తా కదా మీ దగ్గరికి. పొద్దున నీకు అట్లుండే. నాదేమంటే నీ అక్కడ నేను ఫోన్ లేపే స్థితిలో లేను. నేను ఫోన్ లేపితే పుస్తకం మీద ఏమన్నా అంటే నేనేమన్నా అంటాను అన్న బాధలో నేను ఫోన్లు ఈ ఫోన్లు చేసినప్పుడు నేను పండుకొని ఉన్నా. మీ ఫోన్ తర్వాత లేచిన వాళ్ళు చూసుకున్నా. చూసుకోవాలా మేమేం చేయాలరా పరిస్థితులు 10 సార్లు ఫోన్ ఇవన్నీ మనకు తెలియదు కదా. నా పరిస్థితి అట్లుండే. నేను ఏదో కోపం వెళ్ళిపోయినా అంతా వేరే ఉండే కథ ఇంటికాడ. పొద్దున వేరే ఉందని కథ ఒకడపోతున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా నష్టపోతాండే. అదే కదా అదే టెన్షన్. మరి ఎప్పుడు 1 సారి 2 సార్లు వేసినాడు 10 సార్లు వేసినట్టు అర్థం చేసుకోవాలి. లేచినాక ఏమైందని విషయాన్ని పెట్టాలా లేదా? మరి లేకుంటే ఏమన్నా అయ్యిందా? మరి వాయి చెప్పబోదు నా చెప్పబోతుంది ఏం చూసుకో. మళ్ళీ ఏమైనా వాడనా కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేస్తానని చెప్పిన. నువ్వు ఆయనకి ఫోన్ చేసి అడుచుకోవచ్చు అనుకున్నాను. రాత్రి మళ్ళీ నాకు ఫోన్ ఆయనకి ఫోన్ ఆటోమేటిక్ గా ఇప్పుడు నీ తప్పు నేను ఒప్పుకుంటే కారణం నేను నన్ను లేవు కదా చెయ్యాలంటే ఆటోమేటిక్ గా ఎందుకు? అదే మరి ఆటోమేటిక్ అందరికీ అయితే 10 సార్లు 10 సార్లు ఫోన్ చేసిన 1 నిమిషం లేపాలి. నేనేమో చెప్తాను ఏమన్నా అంటే మధ్యాహ్నం పూట వచ్చిన వాడు మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం నీ మరి వీడు ఎందుకంటే ఫోన్ వచ్చింది ఏమన్నా నడుచుకుంటా వేను నడుచుకుంటా అక్కడ దిగి నడుచుకుంటా నువ్వు కోపం మీద కోపం మీద వేను ఇంట్లో మంచిగా లేకుండా పోయినా భోజనం మధ్య వీడు పోయిండు. వీడు అరే నాకు అన్న నేను అవుతున్నా లేదు నాకు మన మొదలు పారేపేసాను. మళ్ళీ బంధువుకి వచ్చి ఆయన బిజికల్ తింపి అత్త అంటే రాలేదు మధ్యలో కూడా ఫోన్ నువ్వు అది మళ్ళీ నాకు ఇక ఫోన్ వచ్చి అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంటే ఆడు పోతే మీ ఇద్దరు ఆడొచ్చినాడు ప్రాబ్లం ఉండదు. నేను పోయినా ప్రాబ్లం 10 సార్లు ఫోన్ చేసిన ఒక్కసారి ఫోన్ చేస్తే మంచిది లేకపోదు 2 సార్లు అయితే లేకపోదు 3 సార్లు ఎన్నిసార్లు పండుకున్నాక లేపినా లేచినాక ఏం చేసినా అప్పుడు ఏం చేయాలి రావాలి. అరే మంచిగా ఆడు ఫోన్ వస్తే స్టెప్ తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి సగం ఇంటి దగ్గర అప్పుడు అటు వీడు ఫోన్ రావాలా నువ్వు? బండి అభిమాని మధ్య సగం సగం వచ్చి స్టెప్ తీసుకురా అది ఇప్పుడే మళ్ళీ నా బండి వదిలాడు.
అది మీరు ఫోన్ చేస్తావా నువ్వు? మీ ఇద్దరు కుమ్మక్కయ్య కుమ్మక్కయ్య మీరు పైసలు పోతే. కాదు, మీరు పైసలు పోతారా వారు? కక్ష కట్టి మరి రా సాయంత్రం ఇద్దరు రా. కక్ష కట్టి సాయంత్రం రా, నాలుగు ఫోన్ లాగా. నువ్వు వస్తావు. కక్ష కట్టి. ఫోన్ చేసి ఎక్కడ రావణ అంటే? వస్తాడు అలా గన్ను వాడు దిగుతాడు నా దిక్కు ఆగుని మీరు ఏమనుకుంటారు ఆవులా అని ఫోన్ చేస్తా ఇప్పుడే ఆడు దిగుతాడు. దిగిన వాళ్ళు ఆడ ఒక్కొక్కరి సంగతి చెప్తాడు ఆగు. ఈ సంగతి. అరే ఎప్పుడు మనం ఏమనుకున్నాం ఏంటి ఏమనుకున్నావు? పావులో ప్రామిస్ చెప్తాను ఆడు నాకంటే ముందే ఇంకా 6:30కి వచ్చి ఉన్నాడు నేను పావులో కేళీకి వచ్చిన పొద్దున్న నుంచి ఈడు వస్తాడు కదా ముగ్గురం కలిసి టిఫిన్ చేద్దాం ప్రామిస్ రా దీంట్లో ఏ మాత్రం కల్పితం లేదు ఏ మాత్రం అబద్ధం లేదు పావుల క్రెడిట్ నుంచి ఫోన్లు చూసుకుంటున్నా ఎడిట్ ఆల్రెడీ మొన్ననే ప్లాన్ వేసి చెప్పినాం కూడా సరే అన్నాడు అరే అబద్ధాలు ఆడకి నువ్వు మాట్లాడకు అడుగుతున్నాడు సాక్ష్యం. ఎన్నిసార్లు ఫోన్ చేసి అరే 7 నుంచి పొద్దున 7 నుంచి వీడు మాట ఇచ్చింది మీటింగ్ తర్వాత మీటింగ్ అయిపోయిన ఆడ అడిగితే ఏమన్నాడు ఏపనా మీటింగ్ తర్వాత నాకు వల్ల వేరే దిక్కు పోయేది ఉన్నా సరే ఇవన్నీ ఎందుకు పొద్దున్నే ఒక 3-4 గంటలు తీసుకుందాం అంటే సరే అన్నాడు కథం ఆ రాత్రి గిడిపేలో వీగినట్టున్నాడు పొద్దున కథం తినకుంటే వేడి చేసుకుంటున్నాను నాకు చక్కెర వస్తుందని ఆడు తీసుకోబెట్టి చక్కెర అయితే అమ్ముకోవాలి వీడియో లేదు ఏది లేదు ఏం లేదు అదే మధ్యాహ్నం వీడియోలు లేకపోవడానికి కారణం మెయిన్ కారణం ఈ ఓనర్ గాడే వీడియోలు లేకపోవడానికి కారణం మెయిన్ కారణం ఈ ఓనర్ గాడే తెలుసా వీడియోలు తీయకపోలే బాగా బద్ధకం అయిపోయింది దిగినాడు ఏమంటే మా టైం అంతా వేస్ట్ అవుతా నాలుగు సరే ఇప్పుడు ఎంత అవుతుందిరా ఇప్పుడు ఎంత అవుతుంటే నువ్వు తెగైతే మేమేం చేయాలరా పొద్దు నుంచి టైం అంతా వేస్ట్ చేసి పొద్దున టైం ఆడు పోలేదారా కాదు అంతకంటే ఫస్ట్ అటు పోయే ముందే చేద్దాం అని చెప్పుకున్నాం అంటే పోయే ముందు అప్పుడు ఎంత అవుతుందిరా 10:30 అది వచ్చి ఎప్పుడు దాక్కున్నామా మధ్యాహ్నం అయింది ఇగో నేను చెప్పేది ఏంటవా చెప్పురా మనం అనుకున్నది ఏంటిది పొద్దుగాల 7-7:30 నుంచి వెళ్ళి మనకు నీ మీటింగ్ టైం నేను డ్యూటీ 6:30 మన వర్షం మనకు మన వారం ఫోన్ అయితే ఎవరు 3-4 సార్లు మనల్ని ఇది చేయాలి ఏం చేయాలి మీరు అత్తలేరా మనమే బతిమిలాడు మనమే అని బతిమిలాడు సాయంత్రం అనేది నేను ఫిక్స్ చేస్తేనే మనోడు ఏమని చెప్పిందంటే సాయంత్రం వర్కౌట్ కాదు మనకు అప్లోడింగ్ టైం ఉండదు మనకు వీడియోలు లేవు స్టాక్ లేవు వీడియోలు స్టాక్ ఉంటే సాయంత్రం చేసినా ఎట్లా చేసినా నడుపుతాయి మనకు లైటింగ్ సిస్టమ్ లేదు ఏమని ఉంటే పొద్దున్నే చేసుకోవాలా అన్నాడు పొద్దున అంటే అర్ధగంట గంట వేడి చేసి మరి ఏం చేసి పిచ్చామని ఎవరైనా 7 గంటల కాదు ఫోన్ చేసినప్పుడు ఇంటికి రావాలరా అరే లే అవురా చెప్పినా నేను ఏమని చెప్పి ఇంటికి రావాలి ఎవరి ఇంటికన్నా అదే భయ్ నేను నీ ఇంటికి రాను కానీ నేను ఇవ్వాలి ఇంటికి రాను నాతో కాదురా భయ్ నాతో కాదు ఇంటికి నీకా నేను అర్థం చేసుకుంటాను నువ్వు నైట్ పోయినావు పొద్దున లేకుంటే 4 వచ్చినావు నిద్ర లేదో తెలియదు కాకపోతే ఒక మాట ఆడు లేదు మీరు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి నువ్వు వచ్చిన వాళ్ళే పొద్దున 4కి వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఇవో నేను ఇక్కడ వచ్చినా నాకు నిద్ర ఉంటుంది ఉండదు మీరు కాల్ చేయండి లేకుంటే ఇంటికి వచ్చా ఎవరైనా ఒకరు 100% ఆయన వాట్సాప్ గ్రూప్
నాకు మద్దతు అరే చెప్పలేదు ఇట్లా నువ్వు. కాదురా, గంగలో కాదు, తీసుకుందాం. నేను మద్దతు తీయలేదు నువ్వు. అరే ఈడ మంది ఉన్నారు, వచ్చింది. గంగలో చూసుకున్నా పోరా. ఆడ పోయి నేను ఇద్దరం కలిసి పోలేదు. గంగలో చూసుకున్నా ఆడ పోయి పోయినాడు. మంది ఉన్నారు, నేను అందరు ఇంటికి మనల్ని పోయినా. చూస్తారు. అర్థమైందా? మీరుంటే వద్దామని నేను అనుకున్నా. ఇది మద్దతు తీపికినాడు. ఇది అటు పోయినాడు. ఇగో కోళ్ళ కాడ కోళ్ళు. కోళ్ళ కోళ్ళు. ఫంక్షన్ కి వచ్చేటప్పుడు కదా నాకు పని పోలే ఇటు వచ్చిపో నేను ఇది అత్తనే వస్తాను నేను ఆడ అది కాదురా, నేను ఏం చెప్పినా ఆడనే. నేను బండపి నేనే కదా. అరే ఏడ్రా అంటే తప్పుడు చేస్తే లాస్ట్ వస్తే మా ఇదాని అంట దేవుని దగ్గరికి ఇడిపోతా నువ్వు అసలు నాకేం నువ్వు చెప్పలే అరే మీరు అందరు పోతారా? అరే నేను లేకుంటే ఏందిరా? ఇప్పుడు నువ్వు అత్త పది మంది అన్నవాడా? ఉన్నారా? నువ్వు అది ఒక్కొక్క first టైంలో నేను చెప్పాలి ఉండా. నాకు. ఒకవేళ టైంలో మనం ఉండకపోవచ్చు. కాదు ఫస్ట్ చెప్పాలి అరే నేను ఉండలేను రా అరే అని నాకు చెప్పాలి. పొద్దున్న ఏదిరా ఆడికి ఇంట్లోకి లేవగానే టైం పట్టింది, ఆడికి రావాలి ఆ పూరనింటికి పోతే ఆడ అరగంట అయింది. ఈ పెద్ద మనిషి ఫోన్ చేసి నేను ఉండాలా పోవాలంటాడు. గిట్ల ఉన్నది ఇక. ఇట్లుంటే ఏం చేయమంటావు రా? అత్తలే అన్న వాళ్ళు ఇంకింత మూడు వస్తాడు అయిపోయింది. ఈ మద్దతు తీపికినాడు. మద్దతు తీపినాక ఆ, మేము ఇద్దరం దిగిపోయినాక కలిసినాం. అట్లా కాదు నాకు ఫోన్ కనుక వచ్చింది, నేను మాత్రం అరే, నాకు బాగా ఇదిగో, అరే గిన్ని సార్లు పక్కన ఫోన్ పెట్టు. చేస్తే ఎందుకు కనుక లేకుండా? మద్దతు ఎందుకు ఎప్పుడో తీపినావా? ఒకసారి- అది కాదురా, మనిషి అనేటోడు ఒక